హాజీపూర్ మండలంలో పడతాన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కిషన్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకి కొనుగోలు కేంద్రంలో ఉంచాల్సిన సౌకర్యాల్ని వివరించారు. అనంతరం ఆరబోసిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యాలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటి నుండి ఏర్పాటు చేశామని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసే మిషన్, గన్ని సంచులు, ప్యాడీ క్లీనర్ లాంటివి అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. పడతానపల్లి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 37 మంది వరిధాన్యం ఆరబోసుకున్నారని, అందులో ముగ్గురివి మాత్రమే 17% తేమ వచ్చాయని, మిగతా వారివి తేమ శాతం రాలేదని తెలిపారు. తేమ శాతం వచ్చిన రైతుల వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సన్న రకం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు గండి సంచులపైన ఎస్ అనే అక్షరంతో పాటు కొనుగోలు కేంద్రం కోడ్ రాయాల్సి ఉంటుందన్నారు. అలాగే మిల్లర్లకి సన్న ధాన్యం బస్తాలు తెలిసేందుకు సూతిలి దారాన్ని ఎరుపు రంగులో ముంచి బస్తాలకి కుట్టు వేయాలని సూచించారు. దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు గండి సంచులకి సూతిలి దారాన్ని ఆకుపచ్చని రంగులో ముంచి బస్తాలకి కుట్టు వేయాలని సూచించారు. నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు క్వింటాకి 500 రూపాయలు బోనస్ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఐకేపీ ఏపీఎం రాజన్న, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మరి పడతాన్పల్లి ప్యాడీ పర్చేస్ సెంటర్లో మరి సరి ద్వారా ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ నుండే మేము పర్చేస్ చేసుకోవడానికి ప్యాడీ పర్చేస్ సెంటర్ ఇన్ఛార్జెస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ముందుగానే ఒక 10 రోజుల ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన గన్ని బ్యాగ్స్ కానీ, టార్పల్లీస్ కానీ, వేయింగ్ మిషన్ కానీ, తర్వాత క్లీనర్, ప్యాడీ క్లీనర్ కానీ అన్ని వస్తువులు కల్పించినాము. బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ ఏమీ సరిగా లేవు అని చెప్పేసి మరి వార్త ఈరోజు వచ్చినటువంటి వార్తను బట్టి పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కావలసిన పరికరాలన్నీ కూడా ఉన్నాయి. ఈ కళ్ళంలో అంటే ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్లో 37 మంది రైతులు వరి ధాన్యం పోసుకున్నారు, ఎండబెడుతున్నారు. దాంట్లో ఒక 3 మందికి, 3 మెంబర్ ఫార్మర్స్కి మాత్రమే మాయిశ్చర్ వచ్చింది. ఎట్లయితే మాయిశ్చర్ వస్తుందో 17 కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క కాంట పెట్టడానికి సిబ్బంది రెడీగా ఉన్నారు. వారికి కావాల్సిన సంచులు ఉన్నాయి. సుతిలి విషయంలో మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఈ సన్న రకం వారికి రెడ్ కలర్ సుతిలి. ఇప్పుడు ఈ రెడ్ అండ్ గ్రీన్ ఎందుకు వాడుతున్నామంటే మరి ఒకే సెంటర్లో 2 రకాల వరిధాన్యం మనం పర్చేజ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ కావద్దు, సన్న రకం ఏది, దొడ్డు రకం ఏది అనే దానికి మనకు పైనుండి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సన్న రకానికి రెడ్ కలర్ సూతులితో మనం కుట్టాలి. దాంతోపాటు సంచిని ఉల్టా వేసేసి దాంట్లో సన్న రకం ధాన్యాన్ని నింపుతున్నాము, కాంటా చేస్తున్నాము. అలాగే దానిపైన సెంటర్ కోడ్ ఎస్ రాసేసి సెంటర్ కోడ్ కూడా రాసిస్తాం. అది సన్న రకం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకొని రైతులందరికీ కూడా 500 బోనస్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మరి దొడ్డు సన్నం మిక్స్ కావద్దన్న ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయం తీసుకొని సన్న రకానికి సంచి ఉల్టా చేసి దాని మీద మరి ఎస్ రాసి సెంటర్ కోడ్ రాసిన తర్వాత రెడ్ తోటి కుట్టాలి. ఇక దొడ్డు రకం ఉంది. దొడ్డు రకంకు యాజ్ యూజువల్గా మరి సంచిని అలాగే పెట్టేసి గ్రీన్ కలర్ సుత్తులతోటి మనం దానికి కుట్టినట్లయితే రేపు మిల్లర్ దగ్గర కూడా కన్ఫ్యూజన్ కాకుండా దొడ్డు ఏంటి అండ్ సన్న రకం ఏందని చెప్పేసి మనకు క్లారిటీ ఉండడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇట్టి విషయం ఆల్రెడీ
కన్సర్న్ సిఏలు, విఓఏలు, ఏఈఓ గారు, ఏఓ గారు, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆల్రెడీ చెప్పినాం ఈ రకంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పేసి. కాబట్టి మన దగ్గర మరి రైతులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ వరి ధాన్యాన్ని క్లీన్గా ఎక్కడ కూడా తాళ్ళు తప్పలు లేకుండా, మట్టి బిడ్డలు లేకుండా మరి మీరు వేయింగ్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు అక్కడక్కడ కొన్ని సెంటర్లల్లో మరి క్లీన్ లేని మరి రైస్ తీసుకోవడం వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి నేను కోరేది ఇంకా ఒక 1 డే లేట్ కానీ క్లీన్గా నీట్గా ఉన్నటువంటి ఎఫ్యూక్యూ ఉన్నటువంటి మరి వరి ధాన్యాన్ని మాత్రం ఇక్కడ మేము కాంటాక్ట్ పెడతాం. అందులో మెయిన్గా ఏఈఓ గారు అండ్ ఏఓ గారు ఇక్కడ ఖచ్చితంగా సర్టిఫై చేస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి సీనియారిటీ ఏదైతే ఉందో ఆ సీనియారిటీ ప్రకారం మాత్రమే కాంటా చేయడం జరుగుతుంది. దయచేసి సహకరించండి అందరూ, ఆల్ రైతులు. మరి ఇక్కడ ఈ సెంటర్కి మరి ఎంతో ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు. వారి యొక్క ఆదేశం మేరకే ఈ పనులు చేస్తూ ఉన్నాం. కైండ్లీ మరి పడతనపల్లి పరిధిలో, జీపీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇది కోఆపరేట్ చేసి మరి ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ని వాళ్ళందరూ కోఆపరేట్ చేసినట్లయితే సక్సెస్ చేద్దామని చెప్పేసి ఆశిస్తున్నాం.